నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ చాలా మందికి మరణం అనేది రాకుండా అసలు జన్మ అనేది ఉండదు. చాలా మందికి కాదు, అది కామన్, ఇంక ప్రతి ఒక్కళ్ళకి మరణం అనేది ఉంటుంది. కానీ ఈ మరణాన్ని ఆపే శక్తి మృత్యుంజయ మంత్రానికి ఉంటుందని చాలామంది ఏదైనా ప్రమాదాల్లో ఉన్నప్పుడు లేకపోతే ఎవరికైనా ఆరోగ్యం బాలేనప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని చదవండమ్మా తగ్గిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. నిజంగానే మృత్యుంజయ మంత్రానికి అంత శక్తి ఉందంటారా? అనుమానం ఉంటే ఉండదు, అనుమానం లేకుండా చేయగలిగితే ఉంటుంది. 0% అంటే 1% కూడా అనుమానం ఉండకూడదు. 1% కూడా అనుమానం లేకుండా చేయగలిగితే ఖచ్చితంగా పవర్ ఉంటుంది దానికి. మృత్యుంజయ మంత్రానికి ఉండేటువంటి పవర్ అది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మృత్యువు అంటే ఏమిటనేది తెలుసుకోగలగాలి. చాలామంది బాధపడుతుంటారు, అయ్యో ఇంత ఎంగేజ్లో చనిపోయాడండి, అయ్యో ఈయన ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, లేకపోతే పిల్లలకి ఇంకా చదువులు కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కొన్ని బాధ్యతలు ఉండగా చనిపోయారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆయన కోసం ఆ పనుల కోసం వచ్చాడు అనుకుంటున్నారు, కానీ విశ్వం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పర్సన్ చేయాల్సిన వెళ్ళిపోయాడు. ఎవరైతే బస్ జర్నీ చేసేటప్పుడు దిగిపోతూ ఉంటారు స్టేజ్ రాగానే, అలాగే ఆ పర్సన్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏ జీవుడైనా సరే కొన్ని కర్మలు అనుభవించాలి అని ఉంటుంది. పుట్టినప్పుడే ఫిక్స్ అయి ఉంటుంది ఎప్పుడు అయిపోవాలో, అవి అయిపోగానే వెళ్ళిపోతాడు. మనం మధ్యలో ఈ బంధాలన్నీ పెట్టుకుంటుంటాం. అరే వీళ్ళకి ఒక 3 ఆడపిల్లలు ఉన్నారు, లేకపోతే 2 ఆడపిల్లలు ఉన్నారు, లేకపోతే అబ్బాయి ఉన్నాడు, ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వలేదు, అప్పుడే చనిపోయాడు, లేకపోతే వాళ్ళ పిల్లలకి ఇంకా అవ్వలేదు, ఇంకేవేవో ఉంటాయి, పెద్ద ఫ్యాక్టరీ పెట్టాడు, లేకపోతే ఇది పలానా ఇది చేశాడు, అయ్యో ఎట్లా చనిపోతాడు అనుకుంటాం. రైట్. అంటే అసలు కర్మ అనేటువంటిది ఆ రకంగా పనిచేస్తుంటుంది మనిషి మీద. పర్టికులర్ అంశం కోసమే పుడతాడు, అయిపోతుంది, వెళ్ళిపోతాడు. ఒక డ్రెస్ చేంజ్ చేసుకున్నట్టే వెళ్ళిపోవడం అంటే ఎక్కడికో వెళ్ళిపోడు. అంటే మనిషి జీవించున్నప్పుడు శరీరంతో ఉంటాడు, మరణించడం కానీ శరీరం ఉండదు, అంతే. మనిషి మాత్రం ఉంటాడు. ఎక్కడైతే చనిపోయాడు అక్కడే తిరుగుతుంటాడు, ఆ ఇంట్లోనే తిరుగుతుంటాడు. ప్రతి జీవి కూడా ఎక్కడికేం పోడు, మన చుట్టూ ఏం తిరుగుతుంటారు. మన దగ్గరే సోఫాలో కూర్చుంటారు, మన చుట్టూ తిరుగుతుంటారు. కాకపోతే వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ ఉండదు, శరీరం ఉండదు, అంతే. చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, చనిపోకముందు శరీరంతో ఉన్న వ్యక్తి చనిపోయిన తర్వాత శరీరం లేకుండా ఇంట్లో ఉంటాడు. ఇది ట్రూ, ఇందులో ఎటువంటి డౌట్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే, మృత్యుంజయ మంత్రాన్ని కేవలం చనిపోయే వ్యక్తిని బతికించడానికి మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. మనిషిలో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని పెంచుతుంది మృత్యుంజయ మంత్రం. అంటే చనిపోవడం అంటే కేవలం ప్రాణం పోవడం ఒకటే చనిపోవడం కాదు కదా. కాదు, మన కోరిక చచ్చిపోయిందండి అంటాం. అంటే కోరిక అంతకుముందు దానికి ప్రాణం ఉండి, దానికి కాళ్ళు చేతులు ఉండి, ముక్కు కళ్ళు ఉన్నాయా? లేవు. కోరిక చచ్చిపోయిందండి అంటాం. అంటే ఏమిటి? ఒక రకమైనటువంటి వైరాగ్యంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి కూడా మృత్యుంజయ మంత్రం కనుక చదివితే నీలో ఉన్నటువంటి ఏదైతే చనిపోయిందో, ఒక ఉత్సాహం చనిపోతే మనిషి చనిపోయినట్టే, ప్రాణం పోతే చచ్చిపోయినట్టు కాదు, ఉత్సాహాన్ని మళ్ళీ మేలుకొలుపుతుంది మృత్యుంజయ మంత్రం చదువుకోవడం వల్ల. కొంతమంది అంటుంటారు, ఇంకా నాకు హోప్లెస్ అయిపోయాను, బ్రతుకు మీద ఆశ పోయింది అంటూ ఉంటారు. బ్రతుకు మీద ఆశ పోయిన వాడికి ఎందుకు బ్రతకాలో జ్ఞానం వచ్చేలా చేస్తుంది మృత్యుంజయ మంత్రం. అంతేగాని ఉట్టి చచ్చిపోబోయి ఎవడు బతికాడు దీని గురించి కాదు, గుర్తుపెట్టుకోండి. దాని గురించి కూడా పనిచేస్తుంది, పనిచేయదని కాదు, అదొకటి. అదేవిధంగా మరొకటి ఏంటంటే, ఇక్కడ మృత్యుంజయ మంత్రము ముఖ్యంగా ఎవరికైనా అకాల మృత్యు దోషాలు ఉంటాయి. ఇప్పుడు జన్మజాతకంలో ఎలా ఉంటుందంటే, గండాలు గడి చేయండి అంటూ ఉంటారు. అసలు కొన్ని జాతకాలు చూస్తే ఏంటి ఇంకా బతికే ఉన్నాడేంటి, 2 years బ్యాక్ మీకు ఏదైనా గండం గడిచి ఉండాలంటే అప్పుడు చెప్తారు వాళ్ళు, అవును సార్ మేము ఒక పడవ ఎక్కాము, అది పడిపోయింది, ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది, అసలు నేను చనిపోయేవాడిని బ్రతికాను, లేకపోతే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది బట్ నేను ఒక్కనే బ్రతికాను, మిగతా వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అయింది, ఇవన్నీ చెప్తూ వింటూ ఉంటారు. చూసారా? అంటే ఏమిటంటే, ఎవరైతే మృత్యుంజయ మంత్రాన్ని రోజు చదువుతారో, గండకాలం ఉన్నటువంటి వారు జన్మజాతకంలో 1-8 కనెక్టివిటీ అంటారు. 1-8 కనెక్టివిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి యాక్సిడెంట్స్ అవ్వడం. 148 కనెక్టివిటీ కనుకుంటే యాక్సిడెంట్స్ అవ్వడం, లేకపోతే 1-8 కనెక్టివిటీ ఉంటే సర్జరీస్ అవ్వడం, వాళ్ళకి సడన్గా ఏదో ఇబ్బందులు రావడం, లేదా లైఫ్లో కేవలం యాక్సిడెంట్స్ అనే కాదు, అప్ అండ్ డౌన్స్ వస్తాయి. చూసారు? ఆ లైఫ్లో ఒక స్టేజ్కి బాగా సంపాదించామండి అంటూ ఉంటారు, సడన్గా మొత్తం పడిపోతారు, రూపాయి లేని స్థితి వచ్చేస్తుంది. అప్పుడు కూడా మృత్యుంజయ మంత్రం పనిచేస్తుంది. అంటే అలా పడిపోయే మృత్యువు నుంచి కూడా నువ్వు బయటపడతావు. కొంతమంది అన్నీ కోల్పోయాక ఎలా అయిపోతుందంటే వాళ్ళకి జీవత్సలం శవంలా ఉన్నాడు రా అంటుంటాం మనం ఒక మనిషిని చూసి.
జీవచ్ఛవంలా ఉండడం ఏంటి, జీవించుండి మళ్ళీ శవంలా ఉండడం ఏంటంటే వాడు అన్నీ కోల్పోయాను అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. ఇవాళ పొద్దున కూడా నేను ఒక క్లయింట్తో మాట్లాడా. ఒక మోసపోయి 3.5 కోట్లు పోగొట్టుకున్నాడు ఆయన. ఒక అదేదో యాప్లా క్రియేట్ చేసి వాళ్ళకి డబ్బులు పెట్టి వాళ్ళు మోసం చేసేసారు. అదేదో క్రిప్టో కరెన్సీ అట్లా ఆయన. అతనికి ఆల్రెడీ మే నెలలో నేను చెప్పాను జాతకం చూసి, బాబు మీకు మోసపోయే యోగం ఉంది, ఎందులో డబ్బులు పెట్టకన్నా. ఆయన పట్టించుకోలేదంటే పెట్టుకున్నాడు, కానీ ఇదేదో డబ్బులు వస్తున్నాయి కదా ఆశతో వెళ్ళాడు. మంచి వ్యక్తే కానీ ఆ రకంగా మోసపోయాడు. తర్వాత మోసపోయి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు, సార్ ఇట్లా జరిగిందంటే నేను మీకు ముందే చెప్పాను కదండి అంటే, అవును చెప్పారు కానీ ఏంటో సార్ ఒక మాయలా అయిపోయింది అన్నాడు. అలాగా కొంతమంది కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నప్పుడు ఏ బిజినెస్ పెట్టో ఏదైనా పెట్టి ఇంకా మళ్ళీ నేను కోలుకోలేను, నేను మళ్ళీ ఇంకా నా పూర్వవైభవాన్ని నేను సంపాదించుకోలేను అనుకునే వ్యక్తికి కూడా మృత్యుంజయ మంత్రం పనిచేస్తుంది. సో ఇన్ని రకాలుగా పనిచేస్తుంది. కొంతమంది మృత్యుంజయ మంత్రాన్ని సంపుటీకరణకు కూడా చేస్తారు. రుద్రమంత్రంతో సంపుటీకరణ చేసి సంపుటీకరణ చేసుకుంటూ కూడా చేస్తారు. అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. శివునికి అభిషేకం చేస్తూ కూడా చేస్తారు. ఇప్పుడు ఇందులో రకరకాలు ఉంటాయి. మృత్యుంజయ మంత్రం కనుక ఎవరైనా రాహుకాలంలో కనుక జపించగలిగితే వాళ్ళకి అకాల మృత్యు దోషాలు పోతాయి. రాహుకాలంలో చేస్తే కనుక గుర్తుపెట్టుకోండి. దుర్గా మంత్రం కానీ మృత్యుంజయ మంత్రం కానీ రాహుకాలంలో ఎవరికైనా, ఇప్పుడు గండం ఉంది, ఇవాళ రేపు ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వస్తుంటాయి, అటువంటి వారు చేసిన ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు. కాకపోతే భక్తి ప్రధానం, నమ్మకం ప్రధానం. ఈ మంత్రము ఖచ్చితంగా మంత్రం జపించేటప్పుడు నేనున్నటువంటి స్థితి నుంచి బయటపడతాను అని కంప్లీట్గా మైండ్లో నమ్మాలి. ఏదో ఉంది అంటుంటారు కదా, ఒక ట్రయల్ వేసి చూద్దాము, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇలా చేయకండి. ధన్యవాదాలు గురూజీ, చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు. శ్రీమాత్రే నమః.